హాయ్ అండి. ఇక్కడొచ్చేసి ఏసీ క్లీనింగ్ అయితే చేస్తున్నాము. 1 మంత్ కూడా అవ్వలేదనమాట. అప్పుడే 1 మంత్‌లో ఎంత డస్ట్ పట్టేసిందో చూడండి దుమ్మంతా కూడా. మనం ఏసీ వాడేదే ఈ సమ్మర్ 3 నెలలు, 4 నెలలు వాడతాము. ఈ 4 నెలల్లో 4 సార్లు క్లీన్ చేయాల్సొస్తుంది. అంటే నెలకొకసారి ఫిల్టర్ అంతా కూడా ఇలా డస్ట్ పట్టేసేసి ఏసీని గాలి బయటకి రాకుండా చల్లగాలి ఆపేస్తుందనమాట. ఈ దుమ్మంతా కూడా. ఇది మంచి నీట్‌గా క్లీన్ అయ్యి ఉన్నప్పుడేమో రూమ్ అంతా తొందరగా కూల్ అయితది. ఒక్కొక్కసారి ఏంటంటే అసలు కూల్ అవ్వదండి. మనం ఎంత 16లో పెట్టినా, 18లో పెట్టినా అలాంటప్పుడు ఇక్కడ ఫిల్టర్ ఉంటది కదా పైన. ఇది చూసుకోండి. ఒకవేళ మీకు డస్ట్ అంతా ఎక్కువ అనిపిస్తే తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నారంటే మంచిగా తొందరగా కూల్ అయితదనమాట. కొంతమందికి ఏంటంటే ఇదంతా తెలియక ఏసీ క్లీన్ చేసేవాళ్ళు ఉంటారు కదా! రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళని పిలుస్తారు. వాళ్ళేమో వచ్చి ఏదో చేసేసి వందలు, వేలు, డబ్బులేసేస్తారు. అలా కాకుండా మనమే పైనుంటది. ఇది క్లిప్పులే అనమాట. క్లిప్పులు తీసేస్తే వచ్చేస్తది. క్లిప్ సిస్టమ్ అనమాట. నా కొడుకైతే ఇక్కడ బూజంతా ముందు పెయింట్ బ్రష్ తోటి క్లీన్ చేసేస్తున్నాడు ఫస్టు. దుమ్మంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసి కడిగేస్తున్నారు. కడిగేసిన తర్వాత మళ్ళీ పొడి బట్ట ఉంటుంది కదా దాంతోటి శుభ్రం తుడిచేసుకొని ఆ లోపల కూడా ఏసీ లోపల ఏమైనా డస్ట్ గట్ట ఉంటే క్లీన్ చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసేయండి. పెట్టేసారంటే తొందరగా కూల్ అయిపోతుంది రూమ్ అంతా కూడా. ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. మనం ఏంటంటే 4 నెలలు వాడతాం, 8 నెలలు దానికి అవసరమే ఉండదు వర్షాకాలంలో, చలికాలంలో. ఇక్కడైతే మాత్రం నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకోండి. ఎంత మనం కిటికీలు మూసినా కానీ ఏదో రకంగా వచ్చేస్తుంది దుమ్ము అయితే. ఇదిగోండి ఇదైతే బాగా ఏసీలో మరిగింది బాగా మా అమ్మ.